రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఒక నిర్ణయాన్ని చాలా బాధ్యతారాహిత్యంగా ఆలోచనారహితంగా తీసుకుంటే అదేదో చాలా గొప్ప పని అన్నట్టు ఇవాళ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కొన్ని ప్రసార మాధ్యమాలు వార్తా పత్రికలు ఇదేదో చాలా గొప్ప పని చేసినారన్నట్టుగా ఇవాళ రాయడం చూస్తే ఆ విషయం గురించి సమగ్రంగా ప్రజలకు అదేవిధంగా ఆ తప్పుడు కథనాలు రాసిన వార్తాపత్రికలకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మొన్నటిదాకా ప్రభుత్వాన్ని నడిపిన పక్షంగా అన్ని విషయాలు మీకు చెప్పాలి. హైదరాబాద్ మహానగరానికి మేము 2014లో బాధ్యత తీసుకున్న నాడు కేవలం ఒక 20-25% మాత్రమే ఆనాడు అప్పుడెప్పుడో 2008లో 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు మెట్రో కోసం టెండర్లు పిలిస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో మొదలు మేటాస్ అనే ఒక సంస్థ వచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఆ రోజు పత్రికలు అన్నీ రాసినాయి. ఈ సంస్థ ఉల్టా గవర్నమెంట్కి పైసలు ఇస్తుందంట, గవర్నమెంట్ డబ్బులు పెట్టే అవసరం లేదంట, అంటే ఇందులో ఇన్ని లాభాలు ఉన్నాయా అన్నట్టుగా ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో కథనాలు వచ్చినాయి. అంటే మెట్రో అనేది చాలా లాభసాటి అని చెప్పడానికి ఆ రోజుల్లోనే అంటే ఈ రకంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో చేస్తే తప్పకుండా ఉల్టా గవర్నమెంట్కే దాదాపు నెక్స్ట్ 30-35 ఇయర్స్ డబ్బులు ఇస్తాం అని ప్రైవేట్ సంస్థలు చెప్తున్నాయి అంటూ ఆ రోజుల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చినాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత ఆ సంస్థ పోయింది వెనుకకి. తర్వాత L&T అనే సంస్థ అల్టిమేట్గా మళ్ళీ తిరిగి టెండర్ తీసుకున్నది. ఇది ఏషియాలో కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ మెట్రో రైల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టెండర్ పిలిచి ఫైనలైజ్ చేసి L&T అనే సంస్థకు అప్పచెప్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పటికే ఒక 20% దాకా పని కూడా పూర్తి అయింది. పని మొదలైంది, పని ఒక 20% పూర్తయింది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ప్రజా రవాణా యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా, గతంలో రవాణా శాఖ మంత్రిగా కూడా వారికి ఉన్న అనుభవం, ప్రజా రవాణాలో ఉండే సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి చాలా ఆలోచనతో ఆ సంస్థ కొంత ఆందోళన పడిన ఇనీషియల్ డేస్లో అప్పుడు కూడా మీరే రాసినారు వార్తాపత్రికల్లో, తెలంగాణ ఏర్పడ్డది, రైడర్షిప్ తగ్గుతుంది, చాలామంది వెనక్కి వెళ్ళిపోతారేమో అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు. ఈ నగరము ఇవాళ కొన్ని లక్షల మంది ఇక్కడ IT ఉద్యోగులు ఉన్నారు. ఇంకొక రాబోయే రోజుల్లో ఇంకా దీనికి రెట్టింపు 3 రెట్లు పెరుగుతారయ్యా, మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, హైదరాబాద్ ఒక ఉజ్వల నగరంగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు అని చెప్పి చాలా గట్టిగా ఆనాడు కేసీఆర్ గారు ధైర్యం ఇచ్చి మొత్తానికి 2014లో మేము బాధ్యత తీసుకుంటే 2017 కల్లా మెట్రో మొదటి దశ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి గారిని ఆ ప్రారంభోత్సవానికి కూడా 3 ఏళ్ల కాలంలోనే మొదటి దశ పూర్తి చేసి ఆహ్వానించి వారి చేతుల మీదుగానే 17లో మీకు గుర్తుండాలి నవంబర్ 29 నాడు మెట్రో మొదటి దశని సక్సెస్ఫుల్గా మాకు 20-25% పనితో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే మేము మొదటి దశ పూర్తి చేసి మొదటి కారిడార్ను వితిన్ 3 ఇయర్స్ కంప్లీట్